Hi guys, good morning and welcome back to today's vlog. జిమ్కు పోయే ముందు డైట్ అయితే ఇచ్చారు. డైట్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ కాఫీ, యాపిల్. బ్లాక్ కాఫీ ఇన్నే అయిపోతా, కానీ యాపిల్ ఏదైతే ఉందో ఇది పొంగ తినుకుంటా పోతా. ఇక్కడే దగ్గర అంతా తినండి తినబుద్దిగా. దీంట్లో బెల్లం వేసుకోమన్నాడు కానీ బెల్లం కూడా లేదు, కచ్చా రా. షుగర్కి ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయో బెల్లం కూడా అంతే అట. షుగర్ తింటే బాగా దొడ్డవుతారుగా, బెల్లం తిన్నా దొడ్డవుతారట. అందు గురించి బెల్లం కూడా బండి. నేను చాలా తాగుతున్నాను అసలు. అంటే బెల్లం చక్కెర కంటే కొద్దిగా తక్కువ అన్నట్టు. అట్లా బెల్లం వేసుకుంది ఆయన, చక్కెర వేసుకుంది ఆయన, కొద్దిగా వెరైటీ ఉంటుంది. కానీ రాదు మాత్రం డబ్బు. జిమ్ వచ్చేసి మా ఊరు నుంచి వెళ్ళి ఎంత దూరం ఉంటుంది అంటే దగ్గర ఒక 7 to 8 kilometers అయితే ఉంటుంది. యాక్చువల్లీ కెమెరా తీసుకురానికి రీజన్ ఏంటి అంటే బైక్ పైన ఫస్ట్ గ్రిప్ ఉంటుండే కెమెరా ఫిక్స్ చేసేటట్టుగా. కాకపోతే అది హెడ్ లైట్ ఖరాబ్ అయినప్పుడు హెడ్ లైట్ స్క్రూ మీదనే అది ఫిక్స్ చేసిన. సో దానివల్ల ఏమైందంటే తీసేయవలసి వచ్చింది, తీసేసిరు మా వాళ్ళు. సో మళ్ళీ ఇప్పుడు ఫిక్స్ చేద్దామని చూస్తే దానికి లేదు గ్రిప్. సో ఇప్పుడు అందు గురించే చేతిలో పట్టుకొని తీస్తున్నా. ఈరోజు ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ గ్రిప్ ఏడుందో లెంక్లాడి మళ్ళీ సేమ్ టు సేమ్ బైక్కి హెడ్ లైట్ పైన ఫిక్స్ చేస్తా. అప్పుడు వ్యూ వచ్చేసి ఇట్లా రాదు, ఇట్లా వస్తుంది. మనం ఇట్లా తీసుకోవచ్చు వీడియో, ప్లస్ సేమ్ టు సేమ్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. కడక్ వ్యూ అయితే వస్తుంది. సో ఇప్పుడు చేతిలో పట్టుకొని తీస్తున్నా. అప్పటి వరకు అలా ఫిక్స్ చేద్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది. అసలు ఆపుకొని అసలు వాయిస్ వస్తుందా లేదా బండి మీద పోతుంటే అది చూడాలి. మెయిన్ వాయిస్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం, మంచిగానే వస్తుంది. ఏంద్రా బండి హెలికాప్టరా పర్రం అంటుంది. సో ఈ 7 kilometers వచ్చేసి ఏం చేస్తా అంటే బోర్ కొట్టకుండా యాపిల్స్ చూపెట్టినాక అయితే ముందు కట్ చేసుకున్నాయి, ఆ యాపిల్స్ తినుకుంటూ అయితే పోతా. సో ఏడికించని మన జిమ్ ఏరే వరకల్లా ఆపిల్ ముక్కలు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు మనం పోయే రూట్లో పక్క పొంటే బాక్స్ క్రికెట్ ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే ఈరోజు ఒక మ్యాచ్ నిన్ననే షూట్ చేసేది ఉండే, కాకపోతే అది వర్కౌట్ అయితే కాలేదు. ఈరోజు షూట్ చేయాలి. ఈ వీడియో అప్లోడ్ ఎప్పుడైతే తెలియదు, కానీ ఏ మ్యాచ్ ఆడబోతున్నాము అంటే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది కదా, అదే మ్యాచ్ ఆడబోతున్నాము. ఆ మ్యాచ్ ఆడి ఎడిట్ చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాలి. చాలా రోజులు అవుతుంది క్రికెట్ ఆడాక. వెయిట్ వచ్చేసి 80 దాటిపోయింది. సో ఇట్నే ఊకుంటే మరీ ఘోరం అయిపోతున్న పర్పస్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు వెనక చూపిస్తుంది జిమ్లో వెయిట్ ఎంత ఉంది ఏం కదా అని చెప్పేసి. దగ్గర 70 చిల్లర ఉన్నది. ఇప్పుడు అంత తక్కువేం లేదు. చెప్పినా కదా హెర్షడే మొత్తం వర్షం పడ్డదని చెప్పేసి నైట్ అంతా. దానివల్ల ఏమైంది అంటే చాలా మంది రాలే వర్కౌట్కి. అలా రోజు బండ్లు ఒక్కడ దాకా ఉంటుండే. సో అదంతా నేను ఆడ పెట్టొద్దుంటే ఈ రోజు జిమ్ ముందరనే పెట్టినా. ఎట్లా అనిపిస్తుంది? వర్కౌట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం ఎట్లా తయారైందో. వచ్చినప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్మెంట్ ఉందో చూడండి. మొత్తం తానం చేసిన చెమటలతో. మొగులు మొత్తం ఘోరంగా అయింది. పొట్టు వాన వచ్చేట్టున్నది. సామాన్లు వేసుకొని లోకల్గా పోదామనుకున్నా, కానీ కథ కలవలేదు. ఏమేమి తీసుకున్నా అంటే పొప్పడి పండ్లు ఒకటే తీసుకున్నా. మన అదేంటి దోసకాయలు అయితే దొరకలేదు. ఇంకా వేరే సామాన్లు తెచ్చేది ఉన్నది. మధ్యాహ్నం పోదాం మళ్ళీ. అప్పుడు దోసకాయలు అన్నీ దొరుకుతాయి, ఆడ రోడ్ల మీద పెట్టి అమ్ముతారు, అప్పుడు తెచ్చుకుంటా. ఇలా మనోళ్ళని రానిచ్చినట్టు కూడా లేదు. గ్యారేజ్ కాడికి వర్షం పొట్టు కొట్టేట్టున్నది. ఇగో మొగులే ఆకాశం వెరైటీ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూడరు. ఇగో పిచ్చి మొగులైంది. ఇక మధ్యాహ్నం వరకు ఎట్లుంటుందో ఏమో. ఇలా వీడియో కానిస్తా కానీ చూడాలి. 5 రోజులు అట వాన. ఇంటికి వచ్చేసరికి డైట్లో భాగంగా పాలు, ఓట్స్, అంతేకాకుండా కాజు 3 ఐటమ్స్ అయితే మిక్స్ చేసి పెడుతుంది మా అమ్మాయి. మంచిగా నానుంటాయి, ఇవైతే తినాలి. తినవారా? ఇంటికి వచ్చిన తర్వాత ఇది తాగితే కొద్దిగా ఎనర్జీ వస్తుంది. ఇదే వచ్చినావు కదా పాలు, మిల్క్ తాగుతావా? తాగు. ప్రజెంట్ వచ్చేసి ఎడి పోతున్నా అంటే గ్యారేజ్ దగ్గరికి అయితే పోతున్నా. పోయి వర్క్ చూసుకోవాలి ఏముంది ఏం కథ అని చెప్పేసి క్యాంపర్ తీసుకోబోతున్నా. బాబాయ్ గారు లేచిండు, 10 అవుతుంది.
కనబడతలేడు. బాబాయ్ గారు వస్తే సిద్దిపేటకు పోయి ఏమేమి తెచ్చేడుతుందంటే కొన్ని ప్లైవుడ్ షీట్లు తీసుకురావాలి, ప్లైవుడ్ షీట్లతో పాటుగా ఐరన్ షీట్లు తీసుకురావాలి. ఆల్రెడీ చెప్పినా కదా, నట్లు అవోటి ఇవోటి పెట్టుకోనీకి ఒకటి ర్యాక్ లెక్క తయారు చేస్తున్నాము. అది బయట కొందామంటే ఘోరంగా కాస్ట్లీ ఉన్నది. ఎంత ఉందంటే 7,000 8,000 ఉంది. అదే మనం తయారు చేసుకున్నాం అనుకో, మన దగ్గర అందరు ఉన్నారు కదా, దగ్గర షీట్లు వీట్లు అన్నీ కలిపి ఒక అవే 7,000 8,000 మనకు 2 అవుతాయి. దాంతో మంచిగా కాకపోతుండొచ్చు, కాకపోతే 2 అవుతాయి. సామాన్లు పెట్టుకోనికి దానికి దీనికి మస్తు ఉంటుంది. సో ఫస్ట్ గ్యారేజ్ కాడికి పోయి చూద్దాం ఎవడొచ్చిండు ఎవరు రాలేదని చెప్పేసి. ఆ తర్వాత బాబాయ్ గారికి ఫోన్ చేసి రమ్మని సిద్దిపేటకైతే రావాలి. ఇంకొక తమ్ముడు వస్తుండు, వెల్లర్ తమ్ముడు, వాడు పర్ఫెక్ట్ కొడతాడు మన తాజ్గాన్ కంటే. సో వాడు వచ్చినా రాకున్నా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఎటువంటి ర్యాక్ అయితే తయారు చేయాలి. ఈ రోజు ప్లానింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడడానికి పోతున్నాం. ఆల్రెడీ పొద్దుగాల అయిపోయినా కదా, సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. అదే అయిపోయిన తర్వాత ఒకటి కాదు 2-3 వీడియోలు తీసేటిది. వీటిలో ఏది ఈరోజు అవుతుంది ఏం కథ అని చెప్పేసి అది ప్లాన్ చేయాలి. వర్షం రాకుంటే అన్ని వీడియోలు కంప్లీట్ అయితే, ఒకవేళ వర్షం వచ్చింది అనుకో బిస్కెట్. మన క్యాంపర్ తీసుకొని పోతుంటే ఈ డ్యామ్ వాళ్ళు పోతా ఉంటారు కదా ఎడికేని, మలన సార్ పోనంటే మా ఊరి పై నుంచే పోవాలన్నట్టు. వాళ్ళందరూ వాళ్ళ కంపెనీకి సంబంధించిన క్యాంపర్ ఏమని చెప్పేసి మొత్తం షాక్ అయి చూస్తారు, ఇదేమో ఇటు పోతుంది ఏందబ్బా అని చెప్పేసి. గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసిన, మీరు చూడవచ్చు మొత్తం పచ్చగా భలే అయింది. ఈ వర్షం పడితే ఒక అడ్వాంటేజ్, వీడియోలో కూడా మస్తు క్లారిటీగా అనిపిస్తుంది. బాబాయ్ గారి గురించి చూసి ఆ బాబాయ్ గారు వచ్చేటట్లేడు. సో ఇప్పుడు సిద్దిపేటకి అయితే పోతున్నాం. మెయిన్ కావాల్సింది ఏంటంటే ఐరన్ షీట్లు కావాలి. ఐరన్ షీట్లు వేసుకొచ్చినాక వేరే పని అయినా చూసుకున్నాం. ఇక క్యాంపర్ తీసుకోకపోతే బెనిఫిట్ ఏంటి అంటే, ఒకవేళ మనం అక్కడ ఏదైనా ఆటో చూసుకున్నాం అనుకో, ఆ ఆటో కాస్ట్ ఎంత ఉంటుంది అంటే దగ్గర 400 నుంచి 500 తీసుకుంటాడు ఆటో ఆయన. అదే మనం క్యాంపర్ తీసుకున్నాం అనుకో ఫ్రీ, 200 డీజిల్ పోపించుకుంటే అయిపోయా. మళ్ళీ 2 జాగాలలో ఈ సామాన్లు తెచ్చేది ఉంది. ఒకటి ప్లైవుడ్ షీట్లు తీసుకురావాలి, ఒకటి ఇది తీసుకోవాలి. దానికి 400, దీనికి 400, ఒక దాంట్లో తీసుకురారు. మళ్ళా చూస్తున్నా మాలాంటి ఒక బండి పోతుంది సేమ్ మనసు ఉంటుంది. ఆయన ఇట్లా చూస్తున్నా నాదే బండి కాదురా, అట్లా చూసాడు కాదు. ఇప్పుడు ఇవన్నీ మలన సాగర్ డ్యామ్ వర్క్ నడుస్తాయి కదా, సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనోళ్ళే కావచ్చు అని అనుకుంటారు అంటే దీన్ని చూసి. ఒకవేళ ఆయన అట్లా పని చేయకపోతే ఆయన వేరే తీరు ఆలోచిస్తాడు. దాననే పోతే నాయన ఎందుకు అనుకుంటాడు. కర్రే వస్తే బాధపడాలి, కిట్టుగాడు ఉన్నదానికంటే ఇంకెక్కువ తెల్ల వస్తుండు, వాడికి దానికి బాధపడుతుండు. నా కారే దొరికిందావా, మన వాళ్ళు పోరగాలు సడన్గా వెళ్ళారు బయటకు. అవరా కర్ర వస్తే బాధపడాలి కానీ తెల్ల వస్తే బాధపడతారు. ఆడవాళ్ళని మస్తు వస్తున్నావు ఇక్కడ చూడేగా, మొత్తం ఫిల్టర్ వేసేస్తుంది. పొట్టు వాన కొట్టేట్టున్నది. ఇవాళ కూడా మా మ్యాచ్ అయిపోదాకా వాన కొట్టకుండా అయిపోయి షీట్లు ఒక్కటి వేసుకొచ్చినామంటే మ్యాచ్ అయిపోయినాక ఎంత కొట్టినా సరే. ఇది ఎట్లయితే ఏమో ఇవ్వాలి, మా మ్యాచ్ ఒక్కటి అయిపోతే ఆ తర్వాత వచ్చినా సరే. మేము ఇక ఈరోజు ఒక వీడియో ప్లాన్ చేసినాము. ఆ ఏ వీడియో అనేది చెప్పా, ఛానల్ వస్తుంది, మెయిన్ ఛానల్ మీద వెళ్తుంది, సస్పెన్స్. దానికి వాన వచ్చినా సరే ఏం కాదు. మన క్యాంపరు బుడకారు ఉంది కదా, దానికంటే మస్తు పెద్దగా ఉంది. ఇప్పుడు బుడకార తీసుకొని వచ్చినాం అనుకో రప వెళ్ళిపోవచ్చు, ఏ సంద దొరుకుతా సందలకి. కాకపోతే ఇది అట్లా కాదు, దీనికి కొంచెం గ్యాప్ కావాలి, మస్తు పెద్దగా కావాలి. తార్లకేని పార్ట్నర్షిప్ వెళ్ళిపోయిందన్న బాధ లేదు, ఎందుకంటే తార్ లెక్కన సేమ్. దాంట్లో పోతే ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో దీంట్లో పోయినా అదే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఒక చేంజ్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ మనం తార్లో పోయినాం అనుకో 10-20 మంది చూస్తారు మన తోవంటి. కాకపోతే దీంట్లో పోయినామనుకో ఎవరు పట్టించుకోరు. అదొక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. కాకపోతే మన కార్ ఏదైనా తెలిసినప్పటి నుంచి సబ్స్క్రైబర్లు చూస్తారు బాగా. ఇది కనబడంగా సాయనైనా అని చూస్తారు, కథం ఊరుకొస్తారు. మా స్కూల్ ఇన్నే 7th 8th 9th
కాక 8th 9th 10th గిన్నె చూపిస్తా అవగాడు ఉంటుంది మూల మీద స్కూల్లోకి ఏర్పడది. ఇక ఇంటర్ చదివిందంటారా, ఇంటర్ చదివిన కాలేజ్ బంద్ అయిపోయింది, డిగ్రీ చదివిన కాలేజ్ బంద్ అయిపోయింది, క్లోజ్డ్. ఏంటిదా అదే ఆయన రవీంద్ర హై స్కూల్ ఉన్నది చూడు. ఒకసారి పోయిరా. మెయిన్ మనకు కావాల్సిన ప్లైవుడ్ షీట్లు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ మనం తీసుకొని పోయేది ఏంటంటే మెటల్ షీట్. ఫర్ ద ఫస్ట్ టైం మనం ప్లైవుడ్ షీట్లని మన క్యాంపర్లో అయితే వేసుకోబోతున్నాము. మీరు కూడా చికెన్ అయితే పార్క్ చేసి పెట్టిన పడరా ప్లైవుడ్ షీట్లు వేసుకోం బాగా. ఈ కార్ తీసుకోనికి మెయిన్ రీజన్ ఇదే. ఒకవేళ మనం ఆ రోజు చూసిన ఏ కార్ తీసుకున్నా కానీ ఈరోజు మనం తీసుకుపోయే ప్లైవుడ్ షీట్లు తీసుకుపోరాకపోతుండే. కాకపోతే ఇప్పుడు మనం అలా తీసుకుపోవచ్చు, మనకు ఆటో కిరాయి తగ్గుతుంది, అన్ని రకాల బెనిఫిటే. ఇక ఏ రకంగా అన్న చూసుకున్నా మంచిగా చిల్డ్ ఏసీ వేసుకొని పోవచ్చు, ప్లస్ ప్లైవుడ్ షీట్లు ఎన్ని కొత్తనే ఉంటాయి. అదే ఈ కార్ అడ్వాంటేజ్. ప్లైవుడ్ షీట్ల షాపింగ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఐరన్ హార్డ్వేర్ షాప్కి అయితే పోతున్నాము. అక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఐరన్ షీట్లు అయితే దొరుకుతాయి అన్నమాట. సో అవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఫోమ్ షీట్స్ అయితే కావాలి మాకు. ఆ ఫోమ్ షీట్లు కావాలంటే మా రూట్లోనే ఉంటుంది ఇంకోటి, ఆ షాప్ దగ్గరికి పోయి ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ని కవర్ చేసుకొని పోవాలి. ఫోమ్ షీట్లు దొరుకుతాయో దొరకయో అనిపిస్తుంది, కాకపోతే ఐరన్ షీట్లు మాత్రం కంపల్సరీ దొరుకుతాయి. కొంచెం ట్రాఫిక్ సిద్దిపేటలో. అవి కూడా 4x8 వస్తాయి కదా. ఇంకా తక్కువ అవి హెవీ అన్న, ఇంకా పతలే కావాలి. పతలా అంటే ఇక్కడ ఉన్నది ఇదా దేనికి పడుతుంది అన్న ఇది ఒక షీట్. షీట్ కదా రేటు 4x8 వస్తుంది. ఇది కూడా 4x8 అది అట్లా కేజీ ఇది తీసుకుందామారా, అది బెండ్ అవుతుంది. మేము ఏమో చేద్దాం అనుకుంటే అది ఇంకేదో అయింది. యాక్చువల్లీ నేను షీట్ల రేట్లు వచ్చేసి అంతగానం ఉంటాయని అనుకోలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆయన షీట్ల రేట్లు చాలా ఎక్కువ చెప్తుండే, చాలా అంటే చాలా మొత్తం ఘోరంగా. సో ఆ పర్పస్లో షీట్లు వచ్చేసి క్యాన్సిల్ అయితే అయింది. మెయిన్ ఆ షీట్లతోనే ఇంకొక వీడియో ఏదైనా లెంకుతామో, ఒకవేళ ఆ వీడియో ఏదైనా దొరికింది అనుకో సెట్గా, ఎందుకంటే దాని కాస్ట్ మనము అంత అఫోర్డ్ చేయలేము. ఓన్లీ ఫర్ ర్యాక్, ఫర్ వీడియో అయితే పెట్టవచ్చు, కానీ ర్యాక్ గురించి అంత చేయలేము. చూద్దాం. కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకున్నాము. అసలు ఈ షీట్స్ ఏవైతున్నాయో అవి తీసుకోకుండానే పోయినాము, వద్దు అని చెప్పేసి. మళ్ళీ గాంధాక పోయినాక ఒక వీడియో గుర్తుకొచ్చింది, మళ్ళీ రిటర్న్ వచ్చి షీట్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికంటే అది ఉండేగారా మన పిఓపి షాప్, హౌసింగ్ బోర్డ్ పోయి అక్కడ ఒకటి తీసుకున్నా. అవి కూడా దొరుకుతాయి అయిపోయి మంచిగా పనిలో పని, పెద్ద పని అయిపో. అవిరా పిఓపి షీట్స్ మనం చూసేటి. షాప్ అడ్రస్ అయితే దొరికింది. ఇప్పుడు డైరెక్ట్ ఆ షాప్ కాడికి పోతాము. వాళ్ళు ఉన్నాయనుకో తీసుకొని పోదాం. ఒకవేళ ఆర్డర్ పెట్టి తెప్పిస్తా అంటే ఆర్డర్ పెట్టమందాం, ఒకవేళ దొరకాయి అని అంటే సపరేట్ పోదాం. ఇంకా కార్లో ఎప్పుడు తిరుగుతామా? అది అవ్వదమ్మా. అంతే అంటవా? అది అవ్వని పనమ్మా. అరే కిరాయి తెచ్చుకుందాం, కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము. ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా కదా, ఆ షీట్లు ఏవైతే ఉన్నాయో మాకు కావాల్సినవి సక్సెస్ఫుల్గా దొరికినాయి. మేము అవిట్ ప్లేస్లో ఇప్పుడు తీసుకుంటలేమో, మేము అక్కడ ఒలుచుకున్నాక తీసుకోవద్దాం. వేస్ట్ ఎక్కువ తీసుకోతే పైసలు వేస్ట్, అవి మళ్ళీ ఇంకెక్కడ కూడా యూజ్ కావు. సో అందు గురించే ఇప్పుడు తీసుకోవద్దులేమో. మెయిన్ ఏంటి అంటే అవిటి అడ్రస్ దొరికింది మాకు, అవిటిని తీసుకుంటున్నాం మేము. అండ్ ఇంకొక విషయం ఏదో చెప్పవేనరా మర్చిపోయాను చోటుగా. ఏంటిది అంటే
మేము అవిట్ ప్లేస్లో వేరేటి స్టాండర్డ్ దొరికితే అవి తీసుకుందాం అనుకున్నాము. వీటికి కాస్ట్కు చాలా అంటే చాలా ఫరక్ ఉంది. అది ముత్తికంత షీట్ ఎంత ఉంది అంటే 600-700 ఉన్నది. ఇది 250 రూపీస్కే దొరుకుతుంది. పెద్ద షీట్ 250 రూపీస్కే, టెన్షన్ ఉండదు. ఇక అవి కూడా ఇట్లా ప్లైవుడ్ షీట్లే కొత్త అయిపోరా మంచిగా బక్క వస్తువులు అన్నిటి యాడ్ చేసుకోవాలి. అవి మూలలుగా స్క్రూలు చిన్న స్క్రూలు కొట్టాలి. ఒక కర్ర తెచ్చి అవిట్లో దొంగొట్టాలి. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే క్రికెట్ ఆడనీకి అయితే పోతున్నాము. అట్నే ఇంకొక పని ఉన్నది. మన కంప్యూటర్ రిపేర్ చేయడానికి ఒక అన్న వస్తాడు. ఎప్పుడైనా కానీ అన్ననే వచ్చి చేసిపోతారు ఇంటి దగ్గర. ఈసారి ఏమైందంటే అన్న రిపేర్ చేసినాక పెన్ డ్రైవ్ మర్చిపోయాడు మా ఇంట్లోనే. మేమందరం అయితే ఇప్పుడు దీంట్లో పోతున్నాము. పోయి అదే బాల్ బ్యాట్లు అన్ని పెట్టరుగా మధ్య నువ్వే దగ్గరను లేదనుకో కూర్చుడే. వాడు దీన్ని చూడలే కెమెరాను, నిన్న లేడుగా వాడు. ఇప్పుడు చూసి భయపడుతుండు మొత్తం. అన్న ఏందన్నా క్రికెట్ ఆడి పోతుంటే ఒక ఫోన్ అయితే వచ్చింది. అదేంటి అంటే ఒక అతిపెద్ద వీడియో రాబోతుంది మన ఛానల్లో. మనము ఇప్పుడు నేను ఏం చెప్పాయి కదా దాని గురించి. మన ఛానల్ మీద చూస్తారు అంటే అన్నా ఇది ఎట్లా పాసిబుల్ అయిందన్నా అంటారు. ఆ వీడియో రాబోతుంది. రామ్ గారు దానికోసం ఎట్లా మొత్తాడు చెప్పా అన్నాడు, సాహసా అని చెప్తాడు. సాహసా అని చెప్తే ఆడియన్స్ అది ఉంటారా మన వాళ్ళందరికీ. అసలు ఏంటబ్బా ఆ సస్పెన్స్ వచ్చినాడు ఎంజాయ్ చేస్తారు. ఇక ఇదే కావచ్చురా పెద్ద వీడియో అని అట్లా అని చెప్తున్నా. 5-6 గంటలు ఉండదు కావచ్చు వీడియో. పెద్ద వీడియో అంటే సైజ్ లా కాదు పెద్ద వీడియో, మ్యాటర్ లో పెద్ద వీడియో. ఇప్పుడు పెన్ డ్రైవ్ అయితే మనంతో పంపిద్దాం. అరే రగ్గా గురుకుల కాలేజ్ సంది తెలుసా? గోల్డెన్ బేకరీ కూడా సంది ఉందా? దాని పక్క పంట సంది తెలుసుగా. ఆడికైనా పోతుంటే ఒకటి శ్రీ కంప్యూటర్స్ అని కంప్యూటర్ షాప్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక బేకరీ ఉంటుంది తెలుసా? మన గోల్డెన్ బేకరీ నుంచి అడవికి పోగా గురుకుల కాలేజీకి పోగా లెఫ్ట్ సైడ్ ఒక బేకరీ ఉంటుంది. ఆ బేకరీ పక్కకే కాలేజ్ దాకా పోకముందుకే ఉంటుంది. బేకరీ పక్కకే ఒకటి శ్రీ కంప్యూటర్స్ అని చెప్పేసి ప్రయాణ షాప్ ఉంటుంది. ఆ అన్నకి ఇచ్చిన వాటర్ ప్లాంట్ పక్క పండి సేమ్. ఇది నంబర్ తీసుకో అన్నది. సో మొత్తానికి అయితే సామాన్లు అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు మన బాక్స్ క్రికెట్ కాడికి అయితే వచ్చినాము. క్రికెట్ మ్యాచ్ అయితే ఆడదాం. ఎట్లా అంటే పుట్టు ఆడదాం. ఇవాళ మొన్న ఒకటే మ్యాచ్ ఆడినాం, ఒక మ్యాచ్ మేమే గెలిచినాం. ఇవాళ కూడా ఒకటే మ్యాచ్, ఎందుకంటే వర్షం సపోర్ట్ చేస్తో లేదో అనిపిస్తుంది. సో ఒక్క మ్యాచ్ ఆడి పోయి మళ్ళీ మెయిన్ ఛానల్కి ఏదైనా ఒక వీడియో అయితే తీసుకోవాలి. కమాన్ కొత్త అప్డేట్ కిట్టు మోడల్ కాదాలకి గ్లాసెస్ లేవు అట్నే ఎత్తునైంది. ఇప్పుడే గాయస్ క్రికెట్ మ్యాచ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి పోతున్నాం. ఎవరం కూడా లంచ్ అయితే వేయలేదు. సో ఇప్పుడు పోయి మంచిగా లంచ్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా వీడియో అయితే ప్లాన్ చేద్దాము. ఇక మచ్చగాడు వెనక నీళ్ళు అవుతుంది. ఇంతకుముందు క్రికెట్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటి పోయే దారిలా మామూలు ఇక్కడ ఆగిరు మన బండి ముంగట దీన్ని కావాలట. 3 ఎంసీలు అయితే తీసుకున్నా. సో మీకు అర్థం కావచ్చు ఇవన్నీ నేను చెప్తే. సో ఎందుకంటే మన బండి ముంగట ఒకటి బ్లాక్ కలర్ పట్టి అవుతుంది గోప్రోది. సో దాన్ని ఈ కెమెరాని దానికి ఫిక్స్ చేయడానికి. సో అందుకోసం ఇది తీసుకున్నా. సో పోయి ఇప్పుడు ఫిట్ చేయాలి దానికి. పేరు వాళ్ళు బుగ్గ తీసుకుంటారు. మనకి ఖరాబ్ అయిందట లోపల. దానికి బుక్ ఎందుకు? మనం లోపల గ్యారేజ్ బండి గ్యారేజ్ దాన్ని వైర్ ఊసిపోయింది. దానికి ప్లగ్ బయట గుంజుకొని వైర్ రాగా దానికి ప్లగ్ కనెక్షన్ చేసి డైరెక్ట్ అవసరం పెట్టుకోవచ్చు, కూడా తీసేసుకోవచ్చు. కంప్యూటర్ కింద కనెక్షన్ ఇస్తే మళ్ళీ వాటర్ రాగానే మొత్తం కాలిపోతుంది. అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వైర్ కట్ చేసి కింద అతికినాము భూమిలో.
టేప్ వేసినాం. మొన్న వాన కొట్టేసరికి మొత్తం వాటర్ ఆగి ఆ వాటర్ మొత్తం షార్ట్ సర్క్యూట్ అయింది, 2 కాలిపోయి మొత్తం దాని ఒక పైపులో పెడితే పైప్ కూడా కాలిపోయింది. దాని కనెక్షన్ తీసి మొత్తం మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ కనెక్షన్ ఇచ్చినాం. అంతా దాన్ని చేంజ్ చేయాలి. ఏమైందిరా బాబాయ్, నీ బండి గుంచలేదు ముగ్గురిని, కార్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి అందరం ఏడికి పోతున్నాం అంటే ఇంటికి అయితే పోతున్నాము. ఇంటికి పోయి లంచ్ చేసి వస్తాం. ఇంకెవరైనా లంచ్ చేయలేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది. మస్తు లేట్ అయింది ఈరోజు. గేర్ ఫస్ట్ గేర్లో ఉన్నా, అదే థర్డ్ గేర్లో ఎక్కిస్తాను. మరి అది ఏడ గుంచుతుంది, అదే ప్రాబ్లం. ఈ కెమెరా క్వాలిటీ అంతా మంచిగానే ఉంది. బట్ ప్రాబ్లం వచ్చేసి ఏమొస్తుంది అంటే బ్యాటరీ బ్యాకప్ సరిపోతలేదు. నేను ఎప్పటి నుంచి తీస్తున్నా, మార్నింగ్ నుంచి తీస్తున్నా కదా వ్లాగ్. ఇప్పటికే ఛార్జింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది ఎట్లా అంటే కంటిన్యూస్గా ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి, అట్లయితేనే పని చేస్తుంది, లేకుంటే వేస్టే. ఇప్పుడు దీంట్లో ఉన్న ఫుటేజ్ అన్నీ కాపీ చేసి విజయానికి ఇచ్చి దీన్ని తీసుకొని పోతా. వేరే ఒక వీడియో షూట్ చేసే ఉంది, అదే యూజ్ చేద్దాం. చేయాలరా, రెడ్ చికెన్ అన్నా గ్రీన్ చికెన్ అన్నా వేయాలి. గ్రీన్ చేయడానికి ఏం చేస్తారా ఇలా? మన గ్రీన్ చేయగా పచ్చిమిరపకాయలు బాగా వస్తారు. బత్తరా కొత్తిమీర ఇక్కడ మీరు చూసినట్లయితే మనం మౌంట్ అయితే క్రియేట్ చేసినాం కదా, మంచిది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే దాని కింద ఉన్నది విప్పేసి కెమెరా మనం మౌంట్ చేసుకోవచ్చు. మనం మాట్లాడేటప్పుడు మనది కొత్తది, మనం మాట్లాడడం అయిపోయాక స్ట్రైట్ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు దాన్ని. సో ఇప్పుడు దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, మన డ్రైవింగ్ మనం చేసుకోవచ్చు. ముంగట దాని నడుస్తూనే ఉంటుంది, రౌండ్ వేసి వస్తాం. లేకుండా ఆరామ్సే మనం మా బండి డ్రైవ్ చేస్తూనే ఉండొచ్చు. దాంట్లో వచ్చేసి దాంట్లో అదే రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. కొద్దిగా కిందికి పెడతా, బాగా మీదికి అయింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఫ్రేమ్, ఇద్దరు కిందికి అయినా సరే ఓకే. ఇట్లుంటుంది ఇక మనం మాకు కూడా పోవచ్చు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఏదేమైనా వెదర్ మాత్రం ఈరోజు మస్తు ఉంది, పొద్దుగాల నుంచి ఇట్నే ఉంది. ఇప్పుడే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వచ్చినాడు, ఫోన్ ఎత్తు. స్పామ్ కాల్స్ ఘోరంగా ఎక్కువ అయిపోతున్నాయి, ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి స్పామ్ కాల్స్. ఒకసారి ఆకాశం మీకు చూపిస్తే ఎట్లయిందో చూడరు. ఇగో వెదర్ ఏదైతే ఉందో దీన్ని కొద్దిసేపు టైం ల్యాప్స్ లాగా షూట్ చేసి పెడతా, చూడరు ఎట్లా వస్తుందో, కడక్ కనబడుతుంది. దగ్గర ఒక 4 to 5 months తర్వాత 5 నెలలు అయినారు వీడియో ఎడిట్ చేసి అయింది కదా. 4 to 5 months తర్వాత ఒక బ్లాగ్ అయితే రెడీ చేసిన. అది ఇదే బ్లాగ్ మీరు చూసింది. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. అసలు వీడియోలు మొత్తం విజ్గా ఎడిట్ చేస్తుండు. ఇంత ముందు ఒక ఎడిటర్ ఉండే, ఆయన ఎడిట్ చేసిండు కొన్ని రోజులు. కాకపోతే ఇప్పుడు నేను ఇన్ని రోజుల తర్వాత ఒక బ్లాగ్ ఎడిట్ చేసిన. మన ఓల్డ్ బ్లాగ్స్ లాగానే ఉందా, ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా కామెంట్ అయితే వేయర్రి. సో ఇది ఈరోజు వ్లాగ్. ఒకవేళ ఈ వ్లాగ్ పైన మీ సపోర్ట్ వస్తే రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా. చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తారు డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి. బట్ నేను షూట్ చేయలేకపోయినా, బట్ ఇప్పుడు టైం తీసుకొని మరీ షూట్ చేస్తున్నా. ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయరు. సో వ్యూస్ మంచిగా వచ్చినట్లయితే ఖచ్చితంగా కంటిన్యూగా డైలీ వ్లాగ్స్ అయితే పెడతా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.